అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా ఎంతోమంది అభిమానులు కలిగిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఏలూరులో జరిగింది. స్థానిక కర్రల వంతెన వద్ద పాస్టర్ జాన్ మోజెస్ ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబీ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పాస్టర్ జాన్ మోజెస్, ఆర్పీఐ నేత మత్తే బాబీ కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ మోజెస్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి అంశాలను, సత్యాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో కొంతమంది మతోన్మాదుల చేతిలో హత్య గావించబడిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఏలూరులో ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే సత్యాన్ని అంగీకరించలేని కొన్ని శక్తులు, కుట్రలకు ప్రవీణ్ బలి అయిపోయారని అన్నారు. మత్తే బాబీ మాట్లాడుతూ ఈ దేశంలో విద్య, వైద్యం, గూడు అందించిన క్రైస్తవ మిషనరీ సంస్థలపై, క్రైస్తవ మత బోధకులపై దాడులు సరైనవి కావు అని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటిని అరికట్టాలని, అరికట్టలేని పక్షంలో క్రైస్తవులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మృతి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు తీరని లోటని, ప్రవీణ్ పగడాల సతీమణి జెసికా పగడాలకి తమ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన టీం ఉపాధ్యక్షులు అర్జా రవికుమార్, కోశాధికారి మత్తే కుమార్, డోలా శాంతి, మేరుగు రాజు, సుదిమెళ్ల క్రాంతి, అభిరామ్ రంగబాబు, నంబూరు రత్నకుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. క్రైస్తవుల ఐక్యత, వద్దిల్లాలి క్రైస్తవ మైనార్టీల ఐక్యత, వద్దిల్లాలి క్రైస్తవ మైనార్టీల ఐక్యత, వద్దిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వద్దిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే ప్రవీణ్ పగడాల, అమర్ రహే, అమర్ రహే ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల. క్రైస్తవుల ఐక్యత వద్దు, వద్దు కులం వద్దు, మతం వద్దు, మత రాజకీయాలు వద్దు. మిక్కిలి ప్రియులైన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఆణిముత్యముగా బైబిల్, ఖురాను అనేక గ్రంథాల మీద పట్టు కలిగినటువంటి పండితుడు, అనేక గ్రంథాల మీద పిహెచ్డి చేసినటువంటి ఆణిముత్యమైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని గత 2025 సంవత్సరం మార్చి 24వ తారీఖున అర్ధంతరంగా, అన్యాయంగా ప్రజలకి దేవుని గురించి సత్యాన్ని బోధించినందువలన దుర్మార్గంగా హత్య చేయటం అనేది దారుణమైనటువంటి పరిస్థితి. క్రైస్తవ లోకము సంవత్సరంగా జీర్ణించుకోలేనటువంటి భయంకరమైనటువంటి సంఘటన. బైబిల్లో అనేక మంది హతసాక్షుల గురించి, పూర్వకాలం జరిగిన సంగతుల గురించి చదవటం, వినటం జరిగింది. కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందు, మన కాలంలో ఒక న్యాయము కోసం సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని బోధించుతున్నటువంటి వ్యక్తిని దుర్మార్గంగా, అతి కిరాతకంగా మతోన్మాదులు చంపేయటం, దీనికి ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వటం, ఈ రోజుకి ఆయన హత్యను గూర్చి ప్రజల్లో ఏ విషయమైనటువంటి అవగాహన లేకపోతే క్లారిటీ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వాల గురించి చాలా చింతిస్తున్నాము. ఇక నుంచైనా క్రైస్తవ సంఘాలకి, బోధకులకి కొంచెమైనా సహకారులుగా ఉండాలని, న్యాయబద్ధమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలి, న్యాయబద్ధమైనటువంటి చట్టాలు తీసుకురావాలని మేము క్రైస్తవ నాయకులముగా, దైవ సేవకులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మా ఆవేదన ప్రభుత్వ అధికారులు గుర్తించాలని నేను విజ్ఞప్తి చేసుకునుచూ ఉన్నాను. లేదంటే క్రైస్తవ మత బోధకులపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు సబబు? ఒకవేళ క్రైస్తవుల యొక్క మనుగడ మీకు ఇష్టం లేకపోతే గనక తక్షణమే క్రైస్తవులందరినీ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరినీ వేరు చేసి ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మా రాష్ట్రం మాకు ఇచ్చేస్తే క్రైస్తవులకి మా పరిపాలన ఏదో మేము చేసుకుని మేమందరం కూడా బతికి బట్టగట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే మీకు నచ్చని కొన్ని అంశాల పట్ల మాకు ఇచ్చినటువంటి హక్కులను హరించే ప్రకారంలో మీకు ఎటువంటి రైట్ లేదు. ఒక మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ
భారత రాజ్యాంగం ఇచ్చింది. అదేవిధంగా మతాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు చేసినటువంటి ఎంక్వైరీ సరైనది కాదు. ఆయన ముమ్మాటికి హత్య గావించబడ్డాడు, కానీ యాక్సిడెంట్గా చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఏలూరులో ఉన్నటువంటి మోషే పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన యొక్క భార్య ఉన్నారో జెస్సికా పగడాల గారికి మా యొక్క సానుభూతిని ఏలూరు నుండి మరి తెలియజేస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము. పవన్ కళ్యాణ్ మరి కులాల మధ్య సఖ్యత తీసుకొస్తానని నువ్వు హిందువులకి క్రైస్తవులకి మధ్యలో ఆంతర్యాలు పెంచే విషయంలో నువ్వు ముందుంటున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది సరైన పద్ధతి కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై భీమ్.